వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. క్యాంపస్లో రాజకీయాలు హద్దు దాటాయా? మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా ఇంత దారుణాలకు ఎలా ఒడికడుతున్నారు? ఇది ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఉత్తర క్యాంపస్లో శుక్రవారం జరిగిన సంఘటన. యూజీసీ అనుకూల నిరసన ఆందోళన మరుపు తిరిగింది. బ్రేకింగ్ ఒపీనియన్ అనే యూట్యూబ్ ఛానల్తో సంబంధం ఉన్న జర్నలిస్ట్ రుచి తివారీపై వామపక్ష శక్తులు సహా కుల కార్యకర్తలు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్యకర్తలు నిరసనలను కవర్ చేయడానికి బ్రాహ్మణ మహిళ వెళ్ళినప్పుడు ఆర్ట్స్ ఫ్యాకల్టీ వద్ద ఈ సంఘటన జరిగింది. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్ఐ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఏఐఎస్ఎఫ్, కొత్తగా ఏర్పడిన ఆల్ ఇండియా ఫోరం ఫర్ ఈక్విటీ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసనను నిర్వహించాయి. సుప్రీంకోర్టు స్టే విధించి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉన్నత విద్యా సంస్థలతో సమానత్వాన్ని ప్రోత్సహించడం, నిబంధనలను అమలు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కుల వివక్షకు సంబంధించిన మార్గదర్శకాలు 2026 నిబంధనపై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఇది బాధితుల వర్గాన్ని ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు పరిమితం చేయడం ద్వారా సాధారణ కులాలను కుల ఆధారిత హింస బాధితులుగా తోసిపుచ్చింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తతల మధ్య యూట్యూబర్ రుచి తివారీ యూజీసీ అనుకూల నిరసనలను కవర్ చేయడానికి క్యాంపస్కి వచ్చారు. అయితే ఆమెను 50 నుంచి 100 మంది పురుషులు, మహిళలు ఉన్న యూజీసీ అనుకూల గుంపు చుట్టుముట్టి మూలన పడేసింది. ఆమె ఇంటి పేరు తివారీ, ఒక సాధారణ బ్రాహ్మణ యువతి అని తెలుసుకున్న తర్వాత ఆ గుంపులో చాలా మంది ఏ బ్రాహ్మణ్ హై ఇస్కో పక్షో అంటే ఆమెను పట్టుకోండి, ఆమె బ్రాహ్మణురాలు వంటి పదబంధాలను అరిచారని ఆరోపణలు ఉన్నాయి. వీడియోలో ఒక వ్యక్తి మారిస్కో పటా చెలేగా, ఆమెను కొట్టండి, ఆమె ఒక పాఠం నేర్చుకుంటుంది అని చెప్పడం వినవచ్చు. మరో గొంతు పదే పదే కోయి బోలేనా దేనా యహన్ పే కాట్కే పేంగే దేంగే ఏరా అని ఒక్క మాట కూడా అనకండి, లేకుంటే నిన్ను నరికేస్తారు అని పదే పదే అంటుంది. సోషల్ మీడియాలో భయానక దృశ్యాలను చిత్రీకరించే అనేక వీడియోలు వెలువడ్డాయి. వీటిలో రుచి తివారీని పురుషులు, స్త్రీల పెద్ద సమూహం చుట్టుముట్టి పట్టుకొని కొట్టి దాదాపుగా వస్త్రాలు విప్పేయడాన్ని చూపిస్తుంది. ఒక వీడియోలో రుచి తివారీ ఈ సంఘటనను వివరించింది. నిరసన స్థలంలో ఒక విలేకరితో తాను మాట్లాడుతుండగా పురుషులు, స్త్రీల పెద్ద సమూహం అకస్మాత్తుగా తనను ఎదుర్కొందని పేర్కొంది. నిన్న జంతర్ మంతర్ వద్ద ఉన్న అదే మహిళ ఆమె అని కుల కార్యకర్తలు చెప్పుకొని ఆమెపై దాడి చేశారు. వారు నా చేతులు పట్టుకొని, నా మెడ పట్టుకొని, నా జుట్టును లాగి నన్ను గొంతు కొయ్యడానికి ప్రయత్నించారు అని తివారీ చెప్పారు. తన సహోద్యోగులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ గుంపు వారిపై కూడా దాడి చేసి మహిళా నిరసనకారులను అనుచితంగా తాకినట్లు తప్పుడు ఆరోపణలు చేసిందని ఆమె తెలిపింది. రుచి తివారీ దాడి చేసిన వారి నుండి తప్పించుకొని తన స్నేహితురాల కోసం వెతుకుతూ రోడ్డుపైకి వెళ్లిన తర్వాత ఆమెను మళ్లీ చుట్టుముట్టి దాడి చేశారు. 100 నుంచి 150 మంది నిరసనకారుల బృందం ఉందని, వారిలో చాలా మంది మహిళలు సహా ఆమెపై దాడి చేశారని, ఆమె బట్టలు చింపారని, మరికొందరు వీడియోలు తీస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నేను బ్రాహ్మణ యువతిని కాబట్టి వారు నాపై దాడి చేశారని తివారీ ఆరోపించారు. ఆమె బ్రాహ్మణురాలు, ఆమెను పట్టుకోండి, ఆమె బట్టలు చింపండి, ఆమె బట్టలు విప్పండి అని ఆ గుంపు అరిచిందని ఆమె వెల్లడించారు. తనపై దాడి జరిగినప్పుడు ఒక్క వ్యక్తి కూడా తనను రక్షించడానికి ముందుకు రాకపోవడం శ్రీవాదమా అని రుచి తివారీ ప్రశ్నించారు. తన బట్టలు చింపివేసి తన బట్టలు విప్పడానికి ప్రయత్నించిన జరుగుతుండగా ఆ గుంపులోని చాలా మంది పురుషులు వీడియోలు తీస్తున్నారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఇక రుచి తివారీకి మద్దతుగా ఏబీవీపీ నిలిచింది. ఒక మహిళా జర్నలిస్టును తన బ్రాహ్మణ కులం పేరుతో అల్లరి మూకలుగా కొట్టి వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రుచి తివారీకి మద్దతు తెలిపింది. వామపక్ష విద్యార్థి సంఘాల దాడిని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సార్థక్ శర్మ ఖండించారు. నేను కొన్ని విషయాలను స్పష్టం చేయాలనుకుంటున్నాను. వామపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఒక మహిళా జర్నలిస్ట్ అక్కడ ఉన్నారు. ఆమె నిరసనను కవర్ చేస్తున్నప్పుడు వారికి కొన్ని ప్రశ్నలు అడిగింది. బహుశా వారికి ఆ ప్రశ్నలు నచ్చకపోవచ్చు, లేదా వారికి ఆ మహిళా జర్నలిస్ట్ నచ్చకపోవచ్చు. వారు పారిపోయారు. వారు పురుష క్యాడర్ కూడా ఆమెను చెంపదెబ్బ కొడుతున్నట్లు, ఆమె చుట్టూ జనం గుమిగూడి ఉన్నారని, ఆమెను ఈడ్చుకెళ్తున్నట్టు వీడియోలు చూపిస్తున్నాయి. వారు మహిళలతో ఎలా దురుసుగా ప్రవర్తిస్తున్నారో బయటికి పడింది. నేను ఇప్పటి వరకు జర్నలిస్ట్ని కలవలేదు, కానీ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని నాకు తెలిసింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఐ, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు తమ ఔచిత్యాన్ని కోల్పోయాయి కాబట్టి వారు తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో ఉండాలనుకుంటున్నారు. కానీ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు చాలా తెలివైన వారు అని శర్మ హెచ్చరించారు. ఏదేమైనా కులం పేరుతో ఒక మహిళా జర్నలిస్ట్ని వివస్త్ర చేయాలని చూశారంటే వాళ్ళు విద్యార్థులా లేకపోతే మృగాల? మీరే చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలుసు, రోజు చెప్తున్నా, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ మనవే.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియో కూడా దేశం కోసం, ధర్మం కోసం చేస్తుందేనండి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటనే కామెంట్తో పాటు ఇంకెలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా పెట్టండి. అండ్ ఆర్థికంగా ఈరోజు మీ అవసరం చాలా చాలా ఉంది ఆర్ వాయిస్కి. ఇలా ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది అంటే కారణం మీరే, మీరు చేసే ఆర్థిక సహాయమే. దయచేసి చిన్న సహాయమైనా సరే ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు పోరాడుతున్న ఈ అమ్మాయికలకి సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.